హై వ్యూవర్స్, గతంలో ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. వర్షం పడుతున్నప్పుడు దయచేసి చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, చెట్టు కాపాడిద్ది వర్షం పడకుండా చెప్పేసి అలా మీరు అక్కడ తలదాచుకోవద్దు, ప్లీజ్ అండి అని. భలే బాధేస్తుంది నాకైతే. ఇప్పుడు పొలాల్లో వ్యవసాయం చేస్తూ సడన్గా అలా చెట్టు కింద వెళ్ళేవాళ్ళు, మామూలుగా రోడ్డు మీద వస్తూ ఉంటే సడన్గా చెట్టు కిందకి వెళ్ళాలి, అదొక ఇది. ఇప్పుడు హాకీ ఆడుతూ ఉన్నారండి, ఇండిపెండెన్స్ డే ఈరోజు కదా, సో స్వాతంత్ర దినోత్సవం రోజు వాళ్ళకి మెడల్స్ ఇవ్వాలనో లేదన్నప్పుడు ప్రైజ్లు ఇవ్వాలనో, సో దీన్ని ఉద్దేశించి కొన్ని ఆటలు పెట్టాం. అలా హాకీ ఎక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో సిమ్డేగా దగ్గర జిల్లాది కోల్బెరా అని చెప్పేసి ఊరు, అక్కడ జాప్లా ఆర్సీ స్కూల్ అని ఒకటి ఉంది. అక్కడ హాకీ టోర్నమెంట్ లాగా జరుగుతుంది. ఒకసారిగా వర్షం వచ్చింది, ఇమ్మీడియట్గా గ్రౌండ్ నుంచి చెట్టు కిందకి వెళ్ళాను. అది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. ఆ సమయంలో పిడుగుపడిందండి, 3 స్పాట్లో చనిపోయారు. ఇనోష్, సీవండాంగ్ అండ్ నిర్మల్ స్పాట్లో చనిపోయారు. ఇంకో 5గురికి తీవ్ర గాయాలని ఆసుపత్రిలో ఉన్నారు. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోవట్లా, ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాను. దయచేసి వర్షం పడుతున్నప్పుడు చెట్ల కిందకి వెళ్ళొద్దు. అండ్ ఒకవేళ తడుస్తున్నా మరి ఏం చేయాలి ఏంటి అనుకున్నప్పుడు చెట్లు కాకుండా ఇంకా ఏదైనా వేరేది ఉంటే దాని కింద తలదాచుకోండి. ఇంకా లేదు తప్పట్లేదురా బాబు అనుకుంటే తడవండి పర్ల, లేదా ఆ పక్కన ఎత్తుగా ఏదో ఉంది దాని దగ్గర వెళ్ళకుండా చిన్నగా ఏదో ఉండేది అక్కడన్నా తలదాచుకోండి. చుట్టుపక్కల ఏది ఎత్తు లేదు, మీరే ఎత్తుగా ఉన్నారు. దెన్ లైట్ వెలాసిటీ ఎక్కువ, ఓకే. తర్వాత సౌండ్ వచ్చేసి వెలాసిటీ లైట్ కన్నా తక్కువ. సో ఫస్ట్ మెరుపు వచ్చింది, దాని అర్థం ఎక్కువ మెరుపు వచ్చింది అంటే పిడుగు పడబోతుందని అర్థం. మీరేం చేయాలి, ఇంకా చుట్టుపక్కల ఎత్తు ఏం లేదంటే మీరే ఎత్తుగా ఉన్నారంటే కింద పడుకోండి, ఏం కాదు. అప్పుడు పిడుగు మీ మీద పడకుండా ఉండింది. చుట్టుపక్కల ఎత్తుకునే వేయనేరా బాబు అనుకుంటున్నప్పుడు కనీసం ఎక్కువ మెరుపు వచ్చింది అన్నప్పుడు, నెక్స్ట్ ఇంకా ఉరుము పడబోతుంది, పిడుగు పడబోతుంది అన్నప్పుడు కనీసం కింద మీ కాళ్ళ మధ్య మీ తల పెట్టుకుని కూర్చుండిపోయాడు. కాపాడుకోవడానికి వీరిని తరుగున్నటువంటి సలహాలే నేను చెప్పిన, దయచేసి జాగ్రత్త. భలే బాధిస్తుంది ఇది మాత్రం. ఈవెన్ ఫారిన్లు అనుకుంటా, లేదా మన దగ్గర ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు, వాళ్ళ మీద పిడుగు పడి చనిపోయారు అన్నారు, ఫారిన్ అనుకుంటారు. ఏంది పిడుగులు ఏందో వీడి కథలేందో గనబ్బా, ఘోరంగా ఈ మధ్య చంపేస్తుంది జనాలు.